వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, బయటి వాళ్ళు మీ ఇంట్లో ఒక వ్యక్తిని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, చివరికి నిజమే గెలుస్తుంది. మిస్ అవ్వకూడదు అని ట్రై చేసిన వర్క్ ఆన్ అవ్వలేదండి. దీనికి సంబంధించి నేను ఎనర్జీ రీడింగ్ చేశాను. అసలు ఏ విధంగా ట్రై చేశారు, ఏం ట్రై చేశారు అనేది చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఎలాగైనా సరే రౌండప్ చేసేయాలి, ఎలాగైనా సరే బాధ పెట్టేయాలి, ముందుకు వెళ్లకుండా చేసేయాలి, నిలబడ్డ వారి కీర్తి ప్రతిష్టలు లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. మీరు ఇంట్లో ఉండి నిలబడిపోయారు, ఇంట్లో ఉండి సంపాదించేస్తున్నారు. అందరూ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీకంటూ ఒక సంపాదన, నిత్యం ఏదో ఒక సంపాదన అనేది ఒకటి ఉంది. పొద్దుతిరుగు పువ్వులాగా ప్రతిరోజు కూడా ఏదో ఒక సంపాదన, ఓకేనా, ఉంది. మళ్ళీ 4 సైడ్ల నుంచి ప్రొటెక్షన్ ఉంది. పైగా అది కూడా ఇంట్లో ఉండి చేస్తున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి తలదించుకునేలా చేయాలి ఒంటి కాలు మీద అని చెప్పి మీ పనిని కంప్లీట్ కాకుండా చేయమని చెప్పారంట. మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు చేసిన ఏవి కూడా పనిచేయలేదండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఒకటి మార్చి అడగటం, లేదా ఇంకొకటి అడగటం, లేదా ఇంకొకటి ఇంటర్లింక్ అయ్యేలాగా ఈ విధంగా ఏదో ట్రై చేస్తున్నారు. బట్ ఏంటి అంటే మీరు మీ డివైన్ గిఫ్ట్స్ని మిస్ చేసుకోరండి. ఇంకా కొత్త గిఫ్ట్స్ అనేవి మీకు దొరుకుతున్నాయి. ఇంకా కొత్త ఇన్కమ్ సోర్స్ ఆఫ్ కొత్తది ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఓకేనా, కొత్త విషయాలు తెలుసుకుంటారు. అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ విషయంలో ఎవ్వరు కూడా ఏది క్రియేట్ చేయలేరండి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు. ముఖం చూపించుకోకుండా చేయాలని చెప్పి ఒంటి కాలు మీద తొక్కేయాలి అనుకోవటం అలాంటివి ఏమి జరగవు. ఓకేనా, స్పైయింగ్ చేస్తున్నారంట. మొబైల్స్ ద్వారా చూడటం కానీ, మాట్లాడటం కానీ, ఓకేనా, లేదా మ్యానిపులేషన్ చేయడం కానీ మొబైల్స్ ద్వారా చేస్తున్నారంట. ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఓకేనా, వాళ్ళు మీడియంగా మొబైల్ని యూజ్ చేస్తున్నారు. అందులో డేటా కానీ, లేదా మీ ఫోన్ వాళ్ళు చూడడం కానీ, లేదా అందులోంచి వాళ్ళు మిమ్మల్ని చూడడం కానీ, అండ్ లేదా వాళ్ళు మీ వైపుగా ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రూఫ్స్ గ్యాదర్ చేసి దాన్ని మార్ఫింగ్ చేయడం, సగం నిజం దాచేసి సగం ఉంచడం, లేదా పేపర్స్ అయితే దాన్ని ఫోర్జరీస్ కింద అలాగా. ఓకేనా, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నది వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్నది తీసేసి వాళ్ళకి ఏదైతే కావాలో ఆ ముక్కను మాత్రమే చెప్పడం, లేదా ఆ ముక్కను మాత్రమే చూపించడానికి ట్రై చేయడం, అవసరమైతే పేపర్లు మార్చేసి వేరే పేపర్లు పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. బట్ ఏంటి అంటే ఎగిరి పడ్డారండి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ. స్పైయింగ్ చేస్తున్నారు, ఫోన్లో చూస్తున్న వాళ్ళు, వాళ్ళ గురించి నిజాలు తెలిసింది. దే ఆర్ చేజ్డ్ బై దేర్ కర్మ. వాళ్ళ కర్మ వాళ్ళని వదలలేదండి. ఒకళ్ళ మీతో మైండ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు, ఇద్దరిని జీరో చేసేయాలి, ఇద్దరికి ఏదైతే ఉందో థర్డ్ ఐ, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని వాళ్ళకి లేకుండా చేసేయాలి, వాళ్ళకి ఫ్యూచరే కనిపించకుండా చేసేయాలి. ఓకేనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి, అందరిలోని పరువు తీయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళ ఫ్లాగ్ అనేది, వాళ్ళ ఇల్లు అనేది తలకిందులైపోయింది. వారి జీవితం అనేది తలకిందులైపోయింది. ఓకేనా, నో ఎన్ ఉమెన్ విషయంలో అసలు తను ఏమీ చేయలేరండి. తను హోమ్లో లేదు, హోమ్ కాదు అసలు. ఓకేనా, ఉమెన్ నో టు ఎన్కి నో చెప్పడం, లేదా ఎన్ నో చెప్పడం. ఉమెన్కి అసలు హోమ్ కాదు, తను హోమ్ టైప్ కాదు. ఓకేనా, టేక్ యాజ్ రీజనేట్. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. అయితే మీకు, లేదా మీ బ్రదర్ సిబ్లింగ్స్కి, లేదా కార్మిక్స్కి, ఓకేనా, మూవ్ ఆన్, ముందుకు వెళ్ళిపోండి జీవితంలో. మీరు ఉమెన్ విషయంలో స్టక్ అవ్వద్దు. ఓకేనా, ఉమెన్ మీ లైఫ్లో ఏది లేకుండా చేయడానికి తిరిగి రావడం చూస్తున్నారంట. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. ఓకేనా, టేక్ యాజ్ రీజనేట్. హోమ్ మ్యారేజ్ విషయంలోని, హ్యాపీ ఎండింగ్ విషయంలోని, మ్యారేజ్ కాని వాళ్ళకి విషయంలో మీరు, లేదా మీ సిబ్లింగ్స్, లేదా మీకు ఎవరైతే ఉన్నారో బాగా తెలిసిన వాళ్ళు, బాగా ఇష్టం ఉన్న వాళ్ళండి. ఓకేనా, వారి విషయంలో చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి.
ఖచ్చితంగా అయితే ఆపలేరు. మూవ్‌మెంట్ అయితే లేదండి. ఓకేనా? అండ్ కమ్యూనికేట్ చేస్తున్నారు గానీ, నెగెటివ్ ఎనర్జీస్ చేసి మీ యొక్క సిబ్లింగ్ విషయంలో మాట్లాడించి నెగెటివ్ ఎనర్జీస్ చేయడం, లేదా మాట్లాడకుండా నెగెటివ్ ఎనర్జీస్ చేయడం. ఆహ్, స్ అంటే వాయిస్ అగనిస్ట్‌గా రాకుండా. ఏదైతే చేయడానికి ట్రై చేశారో అదైతే దానివల్ల అయితే మంచి జరగలేదు. వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళకి మంచి జరగలేదండి. అంటే వాళ్ళే మాట్లాడకుండా ఆపించేసి, వాళ్ళేదో తప్పు చేశారు అన్నట్టుగా నిరూపించడానికి ట్రై చేశారంటే ఎగ్జాక్ట్‌లీ కన్ఫర్మేషన్ అండి. దే ఆల్టర్డ్ డాక్యుమెంట్స్, చేంజ్డ్ విత్ ఫేక్ డీటెయిల్స్, ట్రూత్, ట్రై టు హైడ్ ప్రూఫ్స్, రిజల్ట్స్, ఫిజికల్ ప్రూఫ్స్ గురించి. ఓకేనా? మీ మీ గురించి ప్రూఫ్స్ హైడ్ చేసాడు. వాళ్ళేంటంటే థింక్ ఫ్రమ్ అదర్ ప్రాస్పెక్టివ్. వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ తప్పేమీ లేదు కాబట్టి, అది తప్పు జరిగింది అని చూపించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలైతే వాళ్ళు చేయాలో జనాలకి కనిపించకుండా, ఇండైరెక్ట్‌గా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, మీకు ఇరిటేషన్‌గా ఉన్నప్పుడో, లేదా హెడేక్‌గా ఉన్నప్పుడో, ఫీవర్‌గా ఉన్నప్పుడు, హెల్త్ బాగోలేనప్పుడు అన్నెసెసరీ డిస్కషన్స్ కంటిన్యూగా పెట్టడం, లేదా అన్నెసెసరీగా మాట్లాడడం. ఇంకొకళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, మీ గురించి అదనుకుంటున్నారు, ఇదనుకుంటున్నారు, ఇది జరుగు, అది జరుగు అనుకుంటా చేయడానికి ట్రై చేయటం. ఇలాంటివి చేయడం వల్ల అవతలోళ్ళు మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీదేదో తప్పుందో లేదో ఇంకోలా అనుకుంటారని చెప్పి, వాళ్ళ ప్రాస్పెక్టివ్‌ని వాళ్ళు చూసే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళేదో పతీతుల్లాగా వాళ్ళ గురించి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సీరియస్‌లీ వాళ్ళ మధ్యలో ఉండి మీ గురించి చెప్పడానికి, అసలు మీ పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి యోగ్యత లేదు. ఓకే. నథింగ్ ఫ్రమ్ అదర్ పర్స్పెక్టివ్. మీ తప్పేమీ లేదు కాబట్టి వాళ్ళు మీ వెనకాల సౌండ్స్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ వెయిట్ ఫర్ ద మిరాకిల్ అండి. రిలేటివ్స్‌లో ఫాదర్ సైడ్ వాళ్ళు చాలా ఎక్కువగా చెప్తున్నారంట మీ గురించి. నిజాలు దాచేసి ఫ్రాడ్ రూటింగ్ చేస్తున్నారంట వీళ్ళు. ఓకేనా? నిజాలు దాచేసి ఫ్రాడ్ రూటింగ్ చేస్తున్నారంట. అండ్ ట్రై టు ట్రాప్ యూ, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారంట. రీయూనియన్, కన్సోలేషన్ అని చెప్పి ఈసారి పూర్తిగా తొక్కేయాలి. ఇంక అడ్రస్ లేకుండా చేసేయాలని. అవకాశం అయితే మిస్ అయిందండి. మళ్ళీ చేయాలనుకున్న ప్రయత్నం. గాడ్ ఈజ్ యువర్ బ్యాక్. యెస్, ఖచ్చితంగా దే ఆర్ పవర్‌లెస్. కర్మ అనుభవించేశారండి. మీ విషయంలో వాళ్ళు చేసిన మ్యానిపులేషన్స్‌కి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేయటం, నైబర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది ఇందులో. కర్మ అనుభవించేశారు. దే ఆర్ పవర్‌లెస్. యెస్, బీ ప్రాక్టికల్ అండి. మ్యానిపులేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అవకాశాలు అవకాశాలు చాలా ఉన్నాయి. మీ లైఫ్‌లో అవకాశాలు చాలా ఉన్నాయి. డోంట్ గివ్ అప్. ఓకేనా? మీ లైఫ్‌ని, మీ పనిని గివ్ అప్ ఇవ్వద్దు. వాళ్ళు సాధించింది నథింగ్. మీ పనిని ఆపాలి అని వాళ్ళు సాధించింది నథింగ్ అండి. బీ ప్రాంక్ ప్రాంక్ చేస్తున్నారంట మీతో. వాళ్ళు మీతో ప్రాంక్ చేస్తున్నారంట. ఎలా రియాక్ట్ అవుతారు? అబద్ధాలు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? నిజాలు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? ప్రాంక్ వీడియోలు చేస్తున్నారంట. దాన్ని వాళ్ళ స్క్రిప్ట్‌ల కింద వేరే పనులు తీసుకుంటారు. షార్ట్ ఫిల్మ్‌లో వేరే ఏయోటి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నా, ఏదైనా చెప్తున్నా డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో, మెసేజ్ ద్వారానో, కాల్ ద్వారానో, లేదా మాటల ద్వారానో పట్టించుకోవద్దు. మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్యూషన్ ఏంటంటే దే ఆర్ ఇన్వెస్టిగేటెడ్. నిజం ఏంటంటే వాళ్ళు సాధించింది శూన్యం. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.